దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించడు అన్న చందంగా మారింది శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల పనుల పరిస్థితి. ప్రపంచ బ్యాంకు డ్రిప్ పథకం కింద పురాతన ప్రాజెక్టుల మరమ్మతుల కోసం రుణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్న పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. రుణ సహాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు కొన్ని షరతులను విధించడంతో శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో స్థానిక ప్రజలు ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకంగా భావించే శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల పనులు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రపంచ బ్యాంకు బృందం మరమ్మతుల పనులను పరిశీలించి రుణ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఉపయోగించుకొని మరమ్మతుల పనులను చేపట్టేందుకు ఎందుకు ముందుకు రాలేకపోతుంది అన్న అంశాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు పనులకు 1963 జూలై 23న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టును నిర్మించిన 62 సంవత్సరాలు గడిచాయి. మొదట జల విద్యుత్ కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు రాను రాను సాగు తాగునీటి అవసరాలు తీర్చడంలోనూ కీలకంగా మారింది. ఈ 6 దశాబ్దాలలో పలుమార్లు భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద ప్రవాహంతో ప్రాజెక్టుకు మరమ్మతులు అవసరమయ్యాయి. ప్రాజెక్టు కింది భాగంలో సిలిండర్స్, అప్రాన్ గేట్లకు పెయింటింగ్స్, లైటింగ్, అప్రోచ్ రోడ్డు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును డ్రిమ్ పథకం కింద చేర్చి మరమ్మతుల కోసం అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకు ద్వారా రుణ సాయం అందించేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2024 అక్టోబర్ 8న ప్రపంచ బ్యాంకుకు బృందంతో పాటు డ్యామ్ సేఫ్టీ సిడబ్ల్యూసి అధికారులు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. జలాశయానికి సంబంధించిన ప్లాంచ్ పుల్, అప్రోచ్ రోడ్, డ్యామ్ గేట్లను పరిశీలించి మొదట విడతలో కొన్ని కీలకమైన పనుల కోసం 108 కోట్ల రుణ సాయం అందించేందుకు ఆమోదం తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ బ్యాంకు రుణ సాయం పేరిట భారీగా రుణాన్ని తీసుకుని ప్రతిపాదిత పనుల కోసం కాకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించడంతో నిర్దేశించిన లక్ష్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రపంచ బ్యాంకుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం తరపున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతులతో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి అంచనా మొత్తం వ్యయంతో 10% పనులు పురోగతి చూపితేనే రుణ సాయాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది. కాగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల పనులకు ఆర్థిక శాఖ అనుమతులు లేక పెండింగ్ లో ఉండడం వల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారిందే పరిస్థితి. కాగా ప్రభుత్వం వెంటనే చొరవ తీసి మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రజలు తాగు సాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తామని సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎందుకో మరి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరమ్మతుల మీద నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. రాయలసీమ సంఘాలుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు శ్రీశైలంలో దాదాపు 1600 టీఎంసీల నీళ్లు పారిపోతూ ఉన్నా కూడా రాయలసీమ ప్రజలు ఊరికే చూస్తూ ఊరికే ఉన్నాం. కానీ మరి మా నీళ్ళని మేము కాపాడుకోలేకపోతా ఉన్నాం. అట్లనే అక్కడ ఆ ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మత్తు పనుల కోసం ప్రపంచ బ్యాంకే మేము రుణం ఇస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇవ్వడానికి ఎందుకు వెనకంజ వేస్తా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులపై దృష్టి సారిస్తుందో లేదో చూడాలి. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల పనులను తక్షణమే చేపట్టి ప్రాజెక్టు 10 కాలాల పాటు ఇటు రెండు రాష్ట్రాలకు తాగునీటితో పాటు విద్యుత్ అవసరాలను తీర్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.